కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఢిల్లీ చలోకు బయలుదేరాయి. కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో దేశ రాజధానిలో నిరసన గళం వినిపించేందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రవేశానికి వీలు లేకుండా ఇనుప కంచెలు, బ్యారికేడ్లు, మేకులతో సరిహద్దులను పోలీసులు దిగ్బంధించారు. భారీ సంఖ్యలో కేంద్ర పారామిలిటరీతో పాటు పోలీస్ బలగాలను మోహరించారు. రైతు సంఘాలు ఢిల్లీ దిశగా కదులుతున్నాయి. పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్ వద్ద మకాం వేసిన పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్షణ సమితి సభ్యులు ఉదయం మరోసారి ఢిల్లీ చలో కార్యక్రమం చర్చించారు. తాము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండానే ఢిల్లీ చలో చేపడతామని రైతు సంఘం నేత లఖ్వీందర్ సింగ్ తెలిపారు. కేంద్ర మంత్రుల నుంచి సానుకూల నిర్ణయాలు ఏమీ రాలేదని వారు చెప్పారు. సమస్యల పరిష్కారానికి సమయం కోరుతున్నారని, 2 ఏళ్ల క్రితం కూడా ఇలాగే సమయం కోరారని ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళనను బూచిగా చూపి భద్రత పేరుతో హర్యానా, పంజాబ్ ప్రజలను వేధిస్తున్నారని రైతు సంఘం నేతలు ఆరోపించారు. పంజాబ్, హర్యానా సరిహద్దులను అంతర్జాతీయ సరిహద్దుగా మార్చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమేనని తెలిపారు. अब पंजाब हरियाणा किसी भारत के 2 राज्य नहीं, ऐसे लगता है ये इंटरनेशनल बॉर्डर बन गए हैं, तो हमें जो नजर आ रहा है। अब हमें मीडिया बोलता था आप रोड रोकते हैं, इससे लोगों को तकलीफ होती है। हम तो आज भी नहीं कह रहे रोड ब्लॉक करेंगे, आज भी नहीं कह रहे हैं कि हम कहें रोड रोकेंगे। अब तो सरकार ने स्वयं रोड रोक रखी है पिछले 2-3 दिन से, और जो वो दिखा रहे हैं कंक्रीट की 10-10 फुट ऊंची लंबी जो दीवार बनाई गई है रोड्स में, मुझे बता, हम तो इसको देश के लिए अन्न उगाते हैं, उसको देश का पेट भरते हैं, और इन्होंने हमारे लिए जो है किलों की जो फसल है वो हमारे लिए उगा रखी है हमारे सामने। हमने तो मंत्री महोदय से कहा आपने महाराष्ट्र में जुल्म किया, आप मध्य प्रदेश में 300 लोगों को डिटेन कर लिए, आप ये बेंगलोर से आ रहे थे ये हमारे लोग, उनकी एक और थी आगू, उसको बालों से जैसे खींचा गया, उसके सर पर चोट लगी, हम फिर आपसे वार्ता करने गए। आपने उड़ीसा में 100 किसान आ रहे से टिकटें ली हुई थी, उनको अरेस्ट कर लिया। आप इतना कुछ कर रहे हैं फिर भी हम आपसे वार्ता करने पहुंचे। क्यों पहुंचे? कि हम चाहते से मिल बैठ के इस मसले का कोई ना कोई हल हो जाए। पर हमें ना तो ये लगा, हम मंत्री महोदय पीयूष गोयल जी ऊपर कहे मैं बात करूंगा, पर कुछ लगा नहीं, उसके बाद कुछ हुआ। देखिए वहां मीटिंग में बैठे बैठे हमारे ट्विटर हैंडल बंद हो गए, हम वार्ता कर रहे हैं फिर भी हमारे ट्विटर हैंडल, फिर भी हमने कहा हम दरवाजा बातचीत का खुला रखेंगे। हम आज भी कहते हैं सरकार कोई भी अनाउंसमेंट कर सकती है, और जो लगता उन्हें कि हम कुछ देना चाहते हैं तो वो दे दें, लेकिन सरकार जो कुछ कह रही है वो सिर्फ हमारे आंदोलन का टाइम पास करना चाहती है, जो हमने देखा। రైతు సంఘాలను అడ్డుకునేందుకు ఢిల్లీ, హర్యానా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తమ కళ్లు గప్పి రైతు సంఘాలు ఢిల్లీకి చేరుకోకుండా దేశ రాజధాని ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేశారు. అంబాలాలోని హర్యానా, ఢిల్లీ సరిహద్దు ప్రాంతం శంభు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పటియాలా ఎస్పీ మహమ్మద్ సర్ఫరాజ్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహదూర్గఢ్ వద్ద సైతం రైతులను ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా బలగాలను సిద్ధం చేశారు. శంభు సరిహద్దు వద్దకు చేరుకున్న కొందరు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నుంచే దేశ రాజధాని మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 144 సెక్షన్ విధించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల సమన్వయంతో రైతులు ఎటు నుంచి వస్తారో అంచనా వేసి ఆయా ప్రాంతాల వద్ద పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంక్రీట్ బారికేడ్లతో రహదారిని మూసివేశారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాత ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. టిక్రీ సరిహద్దులను సైతం మూసివేశారు. పోలీస్ బలగాలను, క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచారు. పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లతో ఢిల్లీలోకి దారితీసే మార్గాల్లో వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. ఘాజీపూర్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. తనిఖీల వల్ల చాలా మందకొడిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. ఢిల్లీ, నోయిడా జిల్లా సరిహద్దు వద్ద సైతం వందలాది వాహనాలు నిలిచి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ శివారు ఘాజీపూర్లో తాజా పరిస్థితిని మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు, భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించడానికి, వాటర్ క్యాన్లు ప్రయోగించడానికి ఏ రకమైనటువంటి అడ్డంకి అంటే ఈ ప్రదేశం నుంచి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దాటి ఢిల్లీలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేనటువంటి రీతిలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో మనం చూసినట్లుగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి సరిహద్దు ప్రదేశం ఏదైతే ఉందో అంతర్జాతీయ సరిహద్దు ప్రదేశంలో 2 అడుగుల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ ఫెన్సింగ్తో పాటు కొన్ని సిమెంటు వాటికి సంబంధించినటువంటి బ్రిక్స్కి సంబంధించినటువంటి దిమ్మెలను ఏర్పాటు చేయడంతో పాటు ముళ్ళ కంచెలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అయితే ఈసారి వినూత్నంగా మరికొంత ముందడుగు వేసినటువంటి భద్రతా దళాలు ముందు భాగంలో బ్యారికేడ్లు, ఆ తర్వాత సిమెంటు దిమ్మెలు, ఆ తర్వాత వాహనాలు, ఆ తర్వాత క్రేన్లు, ఆ తర్వాత టిప్పర్లు, ఈ విధంగా రకరకాల ప్రయోగాలతోటి ఈరోజు